హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ SumaTV కిచెన్. మన రెసిపీ వచ్చేసి ఈరోజు చాలా సింపుల్ రెసిపీ, రైస్ అండ్ కోకోనట్ బర్ఫీ. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. కప్పు బాస్మతి రైసు, కొబ్బరి తురుము, షుగరు, ఇలాచీ పొడి, పాలు. మనకి కావాల్సిన ఇవే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని రైస్ అనేవి ఈ బాండిల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి చల్లార్చి. ఇప్పుడు అదే బాండిట్లో 1 కప్ షుగర్ తీసుకోవాలి. దీన్ని క్యారమెల్ చేసుకోవాలి. ఇలా బాగా ఇలా సర్దుకుంటే తొందరగా క్యారమెల్ అనేది అయిపోతుంది. చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా క్యారమెల్ చేసుకోవాలి. నేను 1 కప్ అని చెప్తున్నాను కదా, అది 3/4 కప్ అండి. అంటే పావు కన్నా కొంచెం తక్కువ. ఇటువంటి కప్పులతో నేను క్వాంటిటీ అనేది తీసుకున్నాను. ఏది కూడా ఇలా క్యారమెల్ అయ్యాలి. కొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చినాక మిల్క్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ అనేది ఇందులో వేసుకోవాలి. మిల్క్ కూడా నేను గ్లాస్తో తీసుకున్నాను. అది కూడా 1 కప్పే ఉంటుంది. ఇలాచీ పొడి కూడా వేసేసుకొని నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. మంట అనేది లోలో పెట్టుకోండి, ఎందుకంటే మనకి బాండ్లు బాగా వేడెక్కుంటుంది కదా. సో పాలు వేసేసరికి మనకి ఇలా అనేది పొంగుతూ ఉంటుంది, మన చేయి మీదకి వస్తుంది. ఇలా మొత్తం కూడా కరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను, తురుము. పచ్చి కొబ్బరి మాత్రమే తీసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఎండు కొబ్బరి తీసుకోకూడదు. మనం బియ్యం అనేది పొడి కొట్టుకున్నాం కదా మిక్సీ పట్టి, దానిని కూడా వేసేసుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు. ఇప్పుడు మంట అనేది కొంచెం పెంచుకోండి, లోలో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోండి. రెడీగా ప్లేట్కి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని పెట్టుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, మన కొబ్బరి అండ్ రైస్ బర్ఫీ దగ్గరికి వచ్చింది. అండ్ ఇలా ఉండేటప్పుడు ప్యాటీన్ మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ పూసుకొని ఈ ప్లేట్లో అనేది వేసేసుకున్నాను నేను. సో వేసుకొని బాగా సర్దుకోవాలి నీట్గా. దీంతో రావటం లేదు, సో ఇంకొక ఏదైనా నీట్గా ఉండేది మంచిగా వచ్చేది తీసుకొని బాగా సర్దుకోవాలి. ఇలా బాగా నీట్గా సర్దుకోవాలి. నేను ఇక్కడ పెద్ద ప్లేట్ అనేది తీసుకున్నాను కరెక్ట్గా లేక. సో మీకు ఇది సరిపోయేది తీసుకొని ఇలా నీట్గా చేసుకోవాలి. ఇంకా ఇది వేడి చల్లారినంత వరకు ఉంచి మనం కట్ చేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు. స్వీట్ తినే పిల్లలైతే సూపర్ మమ్మీ మళ్ళీ మళ్ళీ చెయ్యి అంటారు, అంత బాగుంటుంది. మళ్ళీ అది కూడా చాలా సింపుల్ రెసిపీ కదా, 2 మినిట్స్లో 3 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా చల్లారనిద్దామా. ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం ఘాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన విధంగా ఏవైనా డెకరేట్ చేసుకోండి. అండ్ సూపర్ టేస్టీతో మన బర్ఫీ అనేది రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు చేస్తే మీరే అంటారు అవును చాలా బాగుంది అనేసి. సో చాలా సింపుల్ రెసిపీ కదా. ఒకటి తీసి చూద్దామా. ఇంకా వేడిగా ఉంది, సో అందుకోసమని కొంచెం మెత్తగా ఉంది. చల్లారితే గట్టిగా ముక్కల్లా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చాలా వేడివేడిగా ఉంది, అసలు నేనే పట్టుకోలేకపోతున్నాను. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.